అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయాలి. మురికి మురికి నీళ్ళు మురికి నీళ్ళు వస్తున్నాయి. మేము ఎట్లా రావాలో మాకు తెలియట్లేదు. ఈ బడి మొత్తం మంచిగా చేయాల్సి మంచి మంచి చేతగట్లేదు. మీ ఆర్న టీచర్ మంచిగా చూసుకుంటే టీచర్ అది నీళ్ళు వస్తున్నాయి, మురికి నీళ్ళు వస్తున్నాయి, కాలాల్లో నుంచి నీళ్ళన్నీ వస్తున్నాయి. ఎట్లా పోవాలో స్కూల్కి అర్థం కావట్లేదు. రోజు స్కూల్కి రావట్లేదు, ఒకరోజు వస్తున్నాయి, ఒకరోజు రావట్లేదు. సార్ ఎట్లా మా స్కూల్ మంచిగా చేయండి చెప్తున్నాను. మురికి నీళ్ళు మా నేను సీతారాంపురం హెచ్ఎంని సార్. నా పేరు అరుణ. ఈ వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా మా పాఠశాల అగమ్య గోచరంగా తయారవుతుంది. ఎందుకంటే విపరీతమైనటువంటి ఫ్లోటింగ్. మా పక్కనే పెద్ద మోరి ఉంది. ఆ పెద్ద మోరి నీళ్లు కూడా మొత్తం ఎగదన్ని కొంచెం మన పాఠశాలలో ఆ మురికి నీరు వచ్చి చేరుతుంది సార్. మామూలు వర్షపు నీరు వేరు, కానీ మురుగునీరు వేరు. ఆ మురుగునీరు రావడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు చాలా కూడా అస్వస్థకు గురయ్యి ప్రతిరోజు పాఠశాలకు రెగ్యులారిటీ కూడా లేకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కొంచెం ఏసీ వాడకట్టు సార్. 4-5 పదాల నుంచి మనకు పిల్లలు రావాలి. వాళ్ళు చాలా ఇబ్బంది ఉన్నా కూడా తల్లిదండ్రులు మనం పాఠశాలను కాపాడుకోవాలని పిల్లల్ని పంపిస్తున్నారు రెగ్యులర్గా. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఈ మురికి నీళ్ళ వల్ల ఈ వాతావరణం బాగలేని కారణంగా పిల్లలు చాలాసార్లు జ్వరాలని లేనిపోని ఇబ్బందులతోనే పాఠశాలకు కొంచెం గైహాజరై ఇంటి దగ్గరే ఉంటున్నారు. కాబట్టి దయచేసి ఇది ఒక్క సంవత్సరం సమస్య కాదు సార్. నేను ఇప్పుడు ఈ పాఠశాలకు వచ్చి 6 ఏళ్ళు అయింది సార్. 6 ఏళ్ల నుంచి చెప్తున్నాం. కానీ మా పాఠశాల పక్కనే పెద్ద మోరి ఉంది. అది కట్టమంటే కట్టుబడి కట్టట్లేరు. ఆ పాఠశాలలో ఆ మురికి నీళ్ళు మొత్తం కూడా మా పాఠశాలలో అది వంపులో ఉంది. ఆ నీళ్ళన్నీ కూడా మా పాఠశాలకు వస్తున్నాయి. దయచేసి నేను కోరుకునేది ఒకటే సార్, ప్రభుత్వ పాఠశాలను బతికించండి. ఎందుకంటే లేని పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. మా టీచర్లు మేము పనిచేయాలన్నా, పిల్లలు పాఠశాలకు రావాలన్నా కనీస సౌకర్యాలు అనేవి పాఠశాలకు ఉండాలి. దయచేసి మేము కోరుకునేది అది ఒకటే సార్. మేము వేరే ఉద్దేశంగా అనట్లేము. పాఠశాలలో కనీస వసతులు, మౌలిక వసతులు కొంచెం ఈ పాఠశాల కూడా సార్ ఎప్పుడో కట్టుబడి అయింది. ఇది బాగా వర్షాలకు ఆ కురిసి కూడా అంత పెచ్చులు ఊడి మొత్తం పగుళ్ళు వచ్చినాయి. చాలా సందర్భాలలో రిపేర్స్ దాంట్లో మేము రాసి పంపించినాం. కానీ ఇంతవరకు ఎలాంటి నిధులు కూడా కేటాయించలేదు మాకు. సో దయచేసి మా పాఠశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కొంచెం మనస్ఫూర్తిగా దయచేసి సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మా పాఠశాల సీతారాంపురం స్కూల్లో మా పాఠశాలలో మురికి నీళ్ళు బాగా వస్తున్నాయి. మేము వంట చేయాలన్నా ఇబ్బందిగా ఉంది. నల్లగాడ నీళ్ళు బియ్యం కడగాలన్నా కానీ మాకు చాలా అది పోవడానికి రావడం లేదు. మీరు దయచేసి మా పాఠశాలకు నీళ్లు రాకుండా మంచిగా పాఠశాల చేసి పిల్లల్ని స్కూల్కి వచ్చేలాగా చేయమని మీ అందరికీ కోరుతున్నాను.